కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఘోరంగా విఫలమయ్యారని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం పటాన్చెరులోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 12న పటాన్చెరువుకు మాజీ మంత్రి హరీష్ రావు రానున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. మినీ ఇండియాగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గంలో 28 రాష్ట్రాల ప్రజలు నివసిస్తున్నారని, అధికారుల నిర్లక్ష్యం వల్ల అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ బూత్ లెవెల్ అధికారులు క్షేత్రస్థాయిలో ఆశించిన మేరకు పనిచేయడం లేదని మండిపడ్డారు. గతంలో పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నియోజకవర్గంలో 70,000 ఓట్లు తొలగించి ఓడించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎస్ఐఆర్ పేరుతో బీఆర్ఎస్ ఓట్లను తొలగించేందుకు కుట్ర పన్నాయని ఆరోపించారు. రాబోయే బల్దియా ఎన్నికల్లో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9 డివిజన్లలో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా పనిచేయాలని కేడర్కు పిలుపునిచ్చారు. 2 చోట్ల ఓట్లు ఉన్నవారు స్థానికంగానే ఓటు ఉంచుకునేలా అవగాహన కల్పించారన్నారు. ఈ నేపథ్యంలో ఎస్ఐఆర్ ప్రక్రియ మరియు బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ మెంబర్షిప్పై పార్టీ శ్రేణులకు, బూత్ లెవెల్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేసేందుకు ఈ నెల 12న పటాన్చెరులోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో భారీ అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే జీఎంఆర్ ప్రకటించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి తండ్రి హరీష్ రావు హాజరవుతారని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఒకటేమో పార్టీ మీటింగ్, ఒకటేమో ఎస్ఐఆర్. ఇవాళ ముఖ్యంగా ముఖ్య నాయకులందరినీ కూడా ఇవాళ ఎమ్మెల్యే గారు పిలిచింది కారణం ఏంటంటే, మాకు ఫోన్లు వస్తున్నాయి. ఎవరు ఎంఆర్ఓలు కానీ ఇప్పుడు ఎవరైతే ఎస్ఐఆర్ ఇన్ఛార్జ్ ఉన్నారో ఎవరు కూడా మన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎక్కువ ఎస్ఐఆర్ ప్రోగ్రాంలో అటెండ్ చేయట్లేరు. బూత్ లెవెల్లో మనోళ్ళు ఆ ఏదైతే ఫామ్స్ ఇవ్వడానికి ఇంటింటికి పోతున్నామో ఎవరు కూడా మన సైడ్ నుంచి కొంచెము ఎంకరేజ్ చేస్తలేరు. ఆ ఫామ్స్ ఇచ్చోట్ల మనం ఎంబడి తిరుగుతలేము అని చెప్పి ఎమ్మెల్యే గారికి, అదే రకంగా నేను కూడా పార్టీ తరఫున ఇన్ఛార్జ్ ఉన్నా కాబట్టి నాకు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మీ అందరికీ ఫామ్స్ ఇస్తే మనము ఎవరైతే ఇన్ఛార్జ్లను పెట్టామో ఎస్ఐఆర్ నుంచి వాళ్ళ సంతకాలు తీసుకున్నాం. మరి వాళ్ళని సంతకాలు తీసుకున్నప్పుడే మనం వాళ్ళకి చెప్పినాం, ఈ నెల రోజులు మీరు టైం ఇవ్వాలి, పార్టీకి టైం ఇవ్వాలి. ఎవరైతే బూత్ లెవెల్ ఏజెంట్ వస్తారో వారు ఎంబడి పోయి మనం ప్రతి ఒక్క ఇంటికి కట్టి ఆ ఫామ్స్ ఇచ్చి మళ్ళీ తర్వాత ఆ ఫామ్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని మళ్ళీ అన్నట్టు ఏదైతే రివిజన్ ఉంటుందో, అంటే కొంతమందికి ఓట్లు రాకపోవచ్చు, రావచ్చు, ఇవన్నిటిని కూడా మనం దగ్గరుండి చూసుకోకపోతే పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది పార్టీకి. ఇది ఎలక్షన్కి ఏ రకంగా అయితే కష్టపడతామో ఈ నెల రోజులు మనం కష్టపడి మన ఓట్లు కనుక మనం కాపాడుకుంటే మనము రేపు పొద్దున పార్టీకి ప్లస్ మన అందరికీ కూడా మంచి జరుగుతుంది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో అసలు ఎవరు కూడా, మొన్ననే నేను తెల్లాపూర్ సోమన్నకు ఫోన్ చేసిన, ఇస్నాపూర్ చైర్మన్ గారికి కూడా చేసిన, ఎవరు పోతలేరు, మరి మీరు అందరూ అటెండ్ కాకపోతే ఇబ్బంది అవుతుందని. ఎందుకంటే మనం ఆ ఓటు కాపాడుకుంటే మనం రేపు ఆ ఓటు వేయించుకుంటాం. ఇప్పుడే శ్రీకాంత్ గారు అన్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 12వ తారీఖు మీటింగ్ మీద 3 అంశాల మీద మీకు చెప్పడం జరిగింది. మీకు అంతా అవగాహన వచ్చింది అనుకుంటా ఉన్నాను. మన ముందున్న జటిలమైనటువంటి సమస్య ఏంటంటే, మొన్ననే జరిగిన 2-3 నెలల కింద జరిగిన పశ్చిమ బెంగాల్ ఎలక్షన్లో ముఖ్యమంత్రి కాన్స్టిట్యూన్సీలోనే 70,000 ఓట్లు తీసేసి ఆమెను ఓడగొట్టడం జరిగింది. ఇది ఎగ్జాంపుల్గా చెప్తాం. ఆ విధంగా మొదలే మనం జాగ్రత్త పడాలి. 2002లో జరిగినటువంటి ఒక ఎస్ఐఆర్ ఇంచుమించు 24-25 సంవత్సరాల కింద జరిగినటువంటి ఒక సర్వే ఇది. మళ్ళీ ఇవి 20 సంవత్సరాలకు వస్తుందో ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి ఇది ఇంపార్टेंट सब्जेक्ट। नॉर्थ इंडियन भाई लोग मैं एक गुजारिश कर रहा हूँ, आए नॉर्थ इंडियन वाले संजय आए क्या आप लोग मीटिंग करेंगे? नॉर्थ इंडियन वाले पश्चिम बंगाल, ओडिशा, झारखंड, महाराष्ट्र, कर्नाटक, केरला, तमिलनाडु वालों का भी 2-3 दिन के अंदर मीटिंग करेंगे। उसका हिंदी में एक पॉम्पलेट छप के घर घर को भेजने का भी इंतजाम कर रहा हूँ भाई। 2-3 गाड़ियाँ देके घर घर घूमना आप लोग। రేపు 2-3 రోజులలో మీకు డేట్ ఇచ్చి ఈవినింగ్ అవర్స్ మీటింగ్ పెడతాం. మన మీటింగ్ పెట్టి క్యాన్సిల్ అయింది కాబట్టి 2-3 రోజులలో మీటింగ్ పెడతాము. ఎక్కువ బొల్లారం, బొద్దపల్లి, ఇస్నాపూర్, పటాన్చెరు, బండల్గూడ, రామచంద్రాపూర్లో ఉండడం జరిగింది. వాళ్ళందరికీ
అదర్ స్టేట్ వాళ్ళ మీటింగ్ ఇట పెట్టి వాళ్ళకి అవగాహన కలిగించి ప్రతి ఇంటికి హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగులో 3 భాషలలో పాంప్లెట్ కొట్టి వారికి పంపించడం జరుగుతూ ఉన్నది. వాళ్ళు చెప్పిన కంప్లైంట్ ఏంటంటే మనకు ఫామ్ నింపడానికి ఇబ్బంది అవుతూ ఉన్నదని చెప్తా ఉన్నారు. ఇప్పుడే నేను అఫీషియల్తోని ఎంఆర్ఓలు, డిప్యూటీ కమిషనరు, మన బిఎల్ఓ సూపర్వైజర్స్తో మీటింగ్ పెట్టడం జరిగింది. రేపు మళ్ళీ వాళ్ళ మీటింగ్, అఫీషియల్ మీటింగ్ ఇటు ఉంది కలెక్టర్ తోటి. వారికి చెప్పడం జరిగింది, ఇంగ్లీష్లో, తెలుగు లేకున్నా ఇంగ్లీష్లోనే ఫిలప్ చేయాలి ఫామ్ అది అని చెప్పడం జరిగింది. వాళ్ళు పూర్తి అవగాహన పెట్టి వాళ్ళకు డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ ఓటర్ నమోదు మీద ప్రత్యేకంగా శ్రద్ధ వహించి రేపు గ్రేటర్ ఎలక్షన్స్, మన దగ్గర 2 మండలాలు ఉన్నాయి, మండల ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్, ఇవన్నీ దీని మీదనే ఆధారపడి ఉంటాయి.